సీఎం సీఎం వద్దు 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 సీఎం 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 వద్దు 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 సీఎం 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 ఆవాజ్ దో ఆవాజ్ దో సీఎం గత 6 రోజులుగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో మంచి మంచి వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వానికి మనుగడ లేదు. ఇప్పటికైనా గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ను తీసివేసి మాకు సరైన న్యాయాన్ని కల్పించకపోవడం ఎంతో దురదృష్టకరం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి వ్యాట్ ట్యాక్స్ను ఏ రాష్ట్రంలో లేని వ్యాట్ ట్యాక్స్ను ఈ రాష్ట్రంలో కూడా లేకుండా చేసినట్లయితే భవిష్యత్తులో వారు కూడా మళ్ళీ రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయి. లేకపోతే వస్త్ర వ్యాపారుల మంత్రివర్యులు శ్రీ జీవరెడ్డి గారు, ప్రభుత్వ నాయకులు వారు మనకు సంఘీభావంతో వచ్చారు. కొత్త వ్యాపారాలు బంద్ పెట్టి రోడ్డు మీదకి వచ్చినాము. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఈ రాష్ట్రంలో అయినటువంటి ఈ బట్టలపై వ్యాటు పోటు ఉన్నదైతే ఇది మా వ్యాపారం చేయడానికి చాలా కష్టతరం. ఎందుకంటే అధికారులు కూడా ప్రతి షాపుకి వచ్చి చాలా లెక్కలు దిక్కులు అన్నీ అడిగి మాకు పరేషాన్ చేస్తున్నారు, గట్టాలు ఆగబడుతున్నారు మొత్తం. కాబట్టి ఇలాంటి వ్యాధి లేకుండా చేసి మాకు ఒక మార్గదర్శకం చూపించాలని కోరుకుంటున్నాం. ఇదిలో మేము ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి కోరుకున్నాము. అయితే గుజరాత్లో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, అతిపెద్ద వస్త్ర పరిశ్రమలు ఉన్న ఈ రాష్ట్రాల్లోనే లేని వ్యాటు కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రభుత్వం ఎందుకు విధించాలనుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. చేసి కిరణ్ సర్కార్ మా ఈ నిరసనలను అర్థం చేసుకొని ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారంలోగా వారు దిగివచ్చి వ్యాటును విరమింపజేసినట్టయితే మా అందరి సహకారం వారికి ఉంటుంది. లేక మరి ఏ ఇతర రాష్ట్రాల్లో లేని నిజంగా మరి మన రాష్ట్రంలో ఈ వ్యాట్ ట్యాక్స్ విధించడం నిజంగా బాధాకరం. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వీటిని రద్దు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని, మరి ఎందుకంటే ఇప్పటివరకు అందరూ కాంగ్రెస్ పార్టీకి మనకు మద్దతుగా ఉన్న వస్త్ర వ్యాపారులందరికీ న్యాయం జరగాలి. తప్పకుండా మన నాయకులు, మన జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి దానిని రద్దు చేసే విధంగా ప్రయత్నం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం తప్పకుండా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మీరు సఫలీకృతులు కావాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ తీసుకుంటాం. ఈ యొక్క ట్యాక్స్ సమంజసం కాదు అని మేము మన రాష్ట్రం మొత్తం బట్టల వ్యాపారాలు కూడా ఇంతవరకు ఎడ్యుకేషన్ చేసినా కూడా మన సీఎం గారు ఎంత తీసుకుంటారు. ఈ వ్యాట్ కూడా ఇంతకుముందు పోయిన సంవత్సరం వేశారు. ఇది అంటే తమిళనాడు, తర్వాత మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మన ఆంధ్రప్రదేశ్లో కూడా వేశారు. వేసిన తర్వాత అది వేరే స్టేట్లో నిరసన వచ్చాక 3వ రోజే ట్యాక్స్ తీసేశారు. అక్కడ తమిళనాడులో కానీ, తర్వాత మధ్యప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో. మధ్యప్రదేశ్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజిట్ గవర్నమెంట్ ఉండి కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ట్యాక్స్ తీసేసేందుకు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మనకు ట్యాక్స్ చేస్తున్నారు.
మన వాళ్ళు కూడా 2-3 సార్లు మీటింగ్లో అటెండ్ అయ్యారు సీఎం గారితో. వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టమని అంటలేరు. ఇది వేరే రకంగా టర్నోవర్ ట్యాక్స్ కానీ వేరే రూపంగా ట్యాక్స్ వేయండి, మేము రెడీ ఉన్నామండి, ఇది స్టేట్ గవర్నమెంట్కి కట్టగండి. కానీ మన సీఎం గారు అనవసరంగా దీన్ని జాప్యం చేసుకుంటూ అనవసరంగా అందరికీ ఇబ్బంది చేస్తూ ఇంకా టైం ప్రొలాంగ్ చేస్తున్నాడు. మరి ఈరోజు రాష్ట్రంలోని వస్త్ర వ్యాపారులందరూ కూడా వారు నిరవధికంగా ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విలువ ఆధారిత పన్ను ఏదైతుందో దాన్ని వస్త్ర వ్యాపారులపై నిలుపుదల చేయాలని నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా ఈనాడు ఈ నిరాహార దీక్ష శిబిరానికి మా సంపూర్ణ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ పన్నులపైనే ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. కానీ ఆ పన్ను అనేది వినియోగదారునిపై భారం పడకుండా ప్రభుత్వ కార్యక్రమాల కొనసాగింపు కొరకు అవసరమగు మేర మాత్రమే పన్ను సేకరణ, పన్ను విధింపు అనేది జరగాలనేది ఒక భావన మనకు తెలియదు కాదు. వీళ్ళన్నింటికి తోడు ఈ వస్త్ర వ్యాపారం కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి వ్యాపారం కాదు. ఎందుకంటే ఎక్కడ మంచి సరుకు లభిస్తుందో, ఎక్కడ సరసమైన ధరకు లభిస్తుందో మరి ఆ ప్రాంతానికి పోయి కొనుగోలు చేయడం మనం గమనిస్తున్నాం. ఏదైతుందో ప్రభుత్వం మీరు కోరుతున్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ద్వారా మీకు ఎంత ఆదాయం సమకూరుతున్నది, మీకు ఎంత ఆదాయం కావాలి మీరు చెప్పండి. మీకు 1000 కోట్లు కావాలన్నా 10,000 కోట్లు కావాలి మీరు చెప్పండి. అల్టిమేట్ ప్రభుత్వ కడుపు కూడా ఎండుతుంది అని చెప్పంటున్నాను నేను. దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించాలి. ముఖ్యమంత్రి గారు గమనించాల్సింది వ్యాపారస్తులపై పన్ను అనేది అది భారం కాకుండా ఓ యూనిఫామ్ పాలసీగా అమలు చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతున్నదో ఏ విధమైనటువంటి లోటు లేకుండా, ఏ విధమైన అక్రమాలకు పాల్పడకుండా వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని కాంక్షించి ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేది ప్రజల మన్ననను పొందే విధంగా పరిపాలన కొనసాగాలి అనేటువంటి ఒక భావనతోని, తలంపుతోని నేను ఇవాళ నిరసన కార్యక్రమానికి మా సంఘీభావం తెలియజేస్తామని చెప్పంటున్నాం. మా అల్టిమేట్ ప్రజా సంక్షేమం ప్రధానం. ఏ ప్రజానాయకుడికి, ఏ రాజకీయ నాయకుడికైనా కానీ మొదటిది ప్రజా సంక్షేమం అని చెప్పంటున్నాం. తదుపరి నీ పార్టీ సంక్షేమం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తోని అటు ప్రజా సంక్షేమంపై భారం పడుతున్నది, ప్రజలపై భారం పడుతుంది, ప్రజాగ్రహానికి గురి అయ్యేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. అల్టిమేట్ గా రాజకీయంగా పార్టీపై కూడా ఆగ్రహం వ్యక్తమయ్యేటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి నేను దయచేసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మనం పేషెంట్లకు పోవద్దు. ఇలా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతున్నదో ఇలా వస్త్ర వ్యాపార రంగంపై మోపుతున్నటువంటి ఒక విలువ ఆధారిత పన్ను వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తోని వ్యాపార రంగం కుదేలే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి వస్త్ర వ్యాపార రంగాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఈ విలువ ఆధారిత పన్నును తక్షణమే నిలుపుదల చేయాలనేటువంటి ఒక ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందో దీన్ని గమనించి దయచేసి ఈ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మా మిత్రుడు శనివారం చెప్పిండు, ఆ శనివారం నాటికి ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు కాబట్టి అందరూ అంచనా లెక్కలు వేసుకుంటారు. మీ లెక్కలు తక్కువ కావు, లెక్కలు తక్కువ చేసుకోకండి, విధానాన్ని మార్చుకొని చెప్పంటారు. అంతే చెప్పంటున్నాను. వస్త్ర వ్యాపార రంగంపై ఏదైతే ఈ పన్ను విధానం ఉన్నదో దాన్ని మీరు పునరాలోచించి ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జరిగింది 1 రూపాయి బియ్యం వండుకోవడానికి 120 రూపాయల నూనె పోసుకోవాల్సినటువంటి పరిస్థితి
80 రూపాయల కిలో పెసరపప్పు వేసుకోవాల్సిన పరిస్థితి ఈ దాపురించింది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. అందించకుండా నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి కిరణ్ సర్కారుకు ఇకనైనా కానీ బుద్ధి రావాలంటే రాష్ట్ర ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఈనాడు మొత్తం మన మంత్రులు చెర్లపల్లి జైలు నుండి రాష్ట్ర రాజకీయాన్ని నడిపిస్తూరు. అదేవిధంగా ఈనాడు మనం మార్కెట్కి వెళ్తే ఒక వంకాయ కానీ బీరకాయ కొనాలంటే 10 నిమిషాలు ఆలోచిస్తాం. పురుగులు ఉన్నాయా, అవి ఉన్నాయి, ఉన్నాయని ఒక రోజంతా ఆలోచించాలి, ఒక గంటంతా ఆలోచించాలి. సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. అప్పుడే మనకు ఇలాంటి సమస్యలు రావు.